హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీ బిట్స్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పటి నుండి టోటల్గా ఎగ్జామ్ వరకు ఆల్ మెథడ్స్ అనేవి కంప్లీట్ చేస్తానని చెప్పాను. అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేవి కంప్లీట్ చేసుకుందామని చెప్పాను. ప్రీవియస్ పేపర్స్ చూస్తేనే కదండి మెథడాలజీలో బిట్స్ ఏ విధంగా పడుతున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మెథడ్ అనేది ఎక్కువగా చదవడం కాదండి, ఎంత చదివినా ఆ మెథడ్కి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జామ్లో బిట్ అనేది మిస్ అవ్వకుండా చాయిస్ ఉంటుంది. సో దానికోసం కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయాల్సిందే. సో నిన్నటి వీడియోలో నేను ఈవీఎస్ బిట్స్ అనేవి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన అనాలిసిస్ చేశాను. ఈరోజు తెలుగు మెథడాలజీలో వచ్చిన బిట్స్, నెక్స్ట్ రేపు మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు తెలుగు మెథడాలజీలో 11 బిట్స్ అనేవి డిస్కస్ చేస్తాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి. తెలుగు మెథడాలజీ ఆల్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నా ఛానల్లో ఉన్న క్లాసెస్ విన్నవారైతే ఇక్కడున్న ప్రతి బిట్కి ఆన్సర్ చేస్తారండి. కేవలం లాస్ట్లో ఉన్న 2 చాప్టర్స్ మాత్రమే నేను మిస్ చేశాను. ప్రతి బిట్టు కూడా మన ఛానల్ నుంచే పడింది. చూడండి, నేను ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, అంటే భాషా నిర్వచనాలు అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు దాంట్లో ప్రతి నిర్వచనం కూడా షార్ట్ కట్స్ పెట్టి నేను చెప్పాను, అందులో నుంచే పడింది బిట్టు. చూడండి, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అన్నది ఎవరు అని అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రకృతి అని కనబడింది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి వ్యాకర్తలు అని చెప్పాను. అంటే వ్యాకరణకారులు లేదంటే వ్యాకర్తలు అంటారు. సో అప్పుడే చెప్పాను నేను, ప్రకృతి అంటే వ్యాకర్తలు లేదంటే వ్యాకరణకారులు అని చెప్పాను. ఓకే, నా క్లాస్ విన్నవారైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో వ్యాకర్తలు అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఒక్కసారి క్లాస్ చూడండి, ఈ ఫస్ట్ చాప్టర్ నుండి ఎలాంటి బిట్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా క్లాస్ నుంచే పడింది. చూడండి, ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలోని దేని దూరం చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకే, నాటకీకరణం అనేది ఎందులో భాగంగా చెప్పుకున్నామండి మనము? భాషణంలో భాగంగా చెప్పుకున్నాం, అవునా? LSRWలో భాషణంలో భాగంగా నాటకీకరణం గురించి మాట్లాడుకుంటాం. సో ఈ నాటకీకరణం చేయడం వల్ల ఏమవుతుందండి అంటే, ఎగ్జాంపుల్గా ఒక రోల్కి సంబంధించి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చేసి దాని గురించి నటించమని చెప్తాం. సో అక్కడ పిల్లలు నటిస్తారు మరియు మాట్లాడుతూ నటిస్తుంటారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? సభాకంపం దూరం అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. అంటే భయం లేకుండా మాట్లాడతారు కదండి, అంటే స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడతారు. సో సభాకంపం అనేది దూరం అవుతుంది కదా, అవుతుంది. నెక్స్ట్ అహంకార భావన దూరం అవుతుందా అండి? అహంకార భావన అనేది దీనివల్ల దూరం అవుతుందా? అవ్వదు. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ విసుగు కలుగుతుందా అండి నాటకీకరణ చేస్తే? కాదు కదా. నెక్స్ట్ కోపం ఇనుమడిస్తుందంట, అవునా అండి? కాదు కదండి. ఆప్షన్స్ చూసినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎలిమినేషన్లో. సో ఇక్కడ సభాకంపం అనేది నాటకీకరణం వల్ల దూరం అవుతుంది. ఓకే, నేను క్లాస్లో కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి, మన రాష్ట్రంలోని తెలుగు పాఠ్య పుస్తకాలకు ఒక లక్షణం ఉంది. చూడండి, ఇది జనరల్గా థింక్ చేసి పెట్టొచ్చు బిట్టు. ఓకే, మన రాష్ట్రంలో ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాలకు ఉన్న లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. చూడండి, పాఠాల సంఖ్య అత్యధికంగా ఉండడం అంట. సో ఒక టెక్స్ట్ బుక్లో పాఠాల సంఖ్య అత్యధికంగా ఉంటుందా అండి? ఉండదు కదా. ఏజ్కి తగ్గట్టుగా ఎన్ని లెసన్స్ ఉండాలో అన్ని లెసన్స్ పెడతారు. సో అత్యధికంగా అయితే ఉండదు కదా. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ చూచీరాతకు మాత్రమే అనుకూలంగా ఉండడం. చూడండి, చూచీరాతకు మాత్రమే అనుకూలంగా ఉంటాయా టెక్స్ట్ బుక్స్? లేదు కదా. ఆల్ యాక్టివిటీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ బట్టి విధానాలకు దూరంగా ఉండడం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. NCF 2005 కూడా మనకు అదే చెప్తుంది కదండి. బట్టి విధానాలను దూరం చేసి పరిసరాలకు అనుగుణంగా టెక్స్ట్ బుక్లను రూపొందించాలి అని కూడా మనం NCF 2005లో చెప్పుకుంటాం. సో బట్టి విధానాలకు దూరంగా ఉండడం అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పాఠశాలలోని భాషా స్థాయికి మించి ఉండడం అంట. ఉంటుందా? ఉండదు కదా. సో తీసేస్తాం. ఓకే, మనం చూస్తుంటేనే అర్థమవుతుంది 3 నెగిటివ్గా ఉన్నాయి, 1 మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. సో ఇది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, జనరల్ బిట్ ఇది. నెక్స్ట్ బిట్ చూడండి, నేను ఆల్రెడీ ఇది TLM అనే టాపిక్లో మెన్షన్ చేశాను. సో క్లాస్ కూడా అందుబాటులో ఉంది మనకు. సో చూడండి, క్రింది వాటిలో దృశ్య శ్రవ్యోపకరణం కానిది ఏది? అంటే దృశ్యం అంటే చూడడం,
శ్రవణం అంటే వినడం. సో చూడడం వినడానికి సంబంధించిన పరికరాలలో 3 ఉంటాయి, ఒకటి కానిది ఉంటుంది, అది ఏందో గుర్తించాలి. చూడండి, టెలివిజన్లో మనం చూస్తాము మరియు వింటాము, సో ఇది దృశ్య శ్రవ్యోపకరణమే అవుతుంది. నెక్స్ట్ చలనచిత్రం కూడా చూస్తాము వింటాము, సో ఇది దృశ్య శ్రవ్యోపకరణమే. కంప్యూటర్ కూడా మనం చూస్తాము వింటాము, సో ఇది దృశ్య శ్రవ్య ఉపకరణమే. నెక్స్ట్ టేప్ రికార్డర్. చూడండి, టేప్ రికార్డర్ అనేది జస్ట్ వినికిడికి సంబంధించిన పరికరమే కదండి, అంటే ఇది శ్రవ్యోపకరణం మాత్రమే. దృశ్యోపకరణం అవుతుందా? అవ్వదు కదండి, సో తీసేస్తాం. ఓకే, దీన్ని ఓన్లీ వినడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కువగా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే పద్యాలను కానీ గేయాలను కానీ ఫస్ట్ వాటిలో రికార్డ్ చేసి వాటిని అదే పదిగా వినిపించడం ద్వారా పిల్లల్లో వినికిడి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ టేప్ రికార్డర్ని యూజ్ చేస్తారు. ఓకే, సో టేప్ రికార్డర్ అనేది శ్రవ్యోపకరణం, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ బిట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం ఏది? సో మనం CCE కంప్లీట్ చేయలేదు, బట్ దీనిపైన అందరికీ అవగాహన ఉంటుంది. సో మనకి మూల్యాంకనం రకాలు అనే టాపిక్ ఉంటుందండి. సో దాంట్లో మనకి మూల్యాంకనం 4 రకాలుగా ఉంటుందని తెలుసు. దీంట్లో లోప నిర్ధారణ మూల్యాంకనం ఉంటుంది, నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం ఉంటుంది, నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం, నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనం అని చెప్పేసి ఉంటాయండి. సో దీంట్లో మనకు అడిగింది నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి అడిగాడు. సో ఇందులో ఒకసారి చూడండి, లోప నిర్ధారణ అంటే ఒక లెసన్ స్టార్ట్ చేసే కంటే ముందు పిల్లవాడి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి క్వశ్చన్స్ ఇస్తాం కదా, అది లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. మరి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటంటే ఒక పాఠాన్ని బోధించే సమయంలో జరిపే మూల్యాంకనం ఏదైతే ఉందో అది నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, మరి సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే పాఠం పూర్తయిన తర్వాత జరిపే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. ప్రాగుప్తిక అంటే ఫ్యూచర్లో ఏమవుతారు అని ఊహించి చెప్పే మూల్యాంకనం ప్రాగుప్తిక మూల్యాంకనం. ఓకే, నిర్మాణాత్మక అంటే పాఠం చెప్తూ ఉన్న సమయంలో అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలో జరిపే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. సో దీంట్లో మనకు 4 అంశాలు అనేవి కనబడతాయండి. ఓకే, ఇదంతా క్లియర్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి 4 అంశాలు కనబడతాయి. సో ఆ 4 అంశాలు వచ్చేసి ఫస్ట్ వన్ పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందన. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బోర్డు. నెక్స్ట్ రాత అంశాలు, నెక్స్ట్ ప్రాజెక్టు పనులు, నెక్స్ట్ లఘు పరీక్ష. ఓకే, ఇవన్నీ కూడా మనకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్న అంశాలు. ఓకే, 4 1 2 3 4. సో వీటికి మార్కులు ఉంటాయి మరియు శాతం కూడా ఉంటుంది. సో నేను అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇందులో ఏమన్నాడు, చేరని అంశం అని అన్నాడు. చూడండి, పిల్లల రాత అంశాలు ఉంది కదా సెకండ్ వన్, సో ఇది కరెక్టే అవుతుంది. లఘు పరీక్ష ఫోర్త్ వన్ కదా, సో ఇది కరెక్టే అవుతుంది. ప్రాజెక్టు పని థర్డ్ వన్ కదా, ఇది కరెక్టే అవుతుంది. భాషా విహారయాత్ర ఉందా? లేదు కదండి, సో ఇది తీసేస్తాం. సో మనకి ఇక్కడ చేరని అంశం అడిగాడు కాబట్టి భాషా విహారయాత్ర అనేది చేరని అంశంగా తీసుకుంటాం. ఓకే, జస్ట్ రీకాల్ చేసుకోండి. రీకాల్ చేసుకోవడం కోసం ఎన్ని మార్కులు కేటాయించారనేది చెప్తాను. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి 10 మార్కులు కేటాయిస్తారు, రాత అంశాలకి 10 మార్కులు, ప్రాజెక్టు పనులకి 10 మార్కులు, లఘు పరీక్షకి 20 మార్కులు కేటాయిస్తారు. ఓకే, ఇది టోటల్గా మనకి 50 మార్క్స్కి సంబంధించిందండి. సో దీని శాతం అడిగితే మనం శాతం అనేది 100%కి తీసుకుంటాం కాబట్టి ఈ మార్క్స్ని డబల్ చేస్తే సరిపోద్ది. సో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి ఎంత శాతం మార్కులు కేటాయించారు అని అడుగుతారు. సో 10 కాబట్టి మార్క్స్, దీన్ని 20% చేసుకుంటాం. రాత అంశాలకి 10 మార్క్స్ కాబట్టి 20% వెయిటేజ్, ప్రాజెక్ట్ పనులకు 10 మార్క్స్ కాబట్టి 20%, లఘు పరీక్షకు 20 మార్క్స్ కాబట్టి పర్సెంటేజ్లో తీసుకుంటే శాతంగా 40% అనేది తీసుకుంటాం. ఓకే, ఇది జస్ట్ రీకాల్ చేసుకోవడానికి చెప్పాను. ఇదండి. సో ఇందులో కూడా మనం ఇంకా చూసుకోవాల్సింది పిల్లల ప్రతిస్పందనలు భాగస్వామ్యంలో ఏమేమి వస్తాయి అనేది చూసుకోవాలి. రాత అంశాల కింద ఏమొస్తాయి, ప్రాజెక్టు పనుల కింద ఏమొస్తాయి, లఘు పరీక్ష కింద ఏమొస్తాయి. ఓకే, ముందు వెళ్తుంటే వీటిపై నుండి కూడా బిట్టు పడింది, అందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి భాషా విహారయాత్ర అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది నేను క్లాస్లో చెప్పలేదండి, అంటే ఓన్లీ 2 టాపిక్స్ మిగిలాయి కదా, అందులో ఇది ఒక టాపిక్. చూడండి, పద్య బోధనా పద్ధతి గురించి పడింది. సో పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించు బోధనా పద్ధతి ఏది? ఓకే, పద్య బోధనా పద్ధతులని ఉంటాయి. దాంట్లో మనకు ఈ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ఇంకా కొన్ని పద్ధతులు ఉంటాయండి.
పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రశంసా పద్ధతి ఇలా ఉంటాయి. సో దీంట్లో ఈ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. సో ఇక్కడ పూర్ణ పద్ధతి అంటే ఏంటంటే ఏదైనా ఒక తీసుకున్న విషయాన్ని అంటే ఒక పద్యాన్ని కానీ పాఠాంశాన్ని కానీ ఒక ఏకాంశంగా భావించి అంటే ఏకమొత్తంగా భావించి బోధించే పద్ధతినే పూర్ణ పద్ధతి అంటారండి. ఓకే, మనం ఏదైనా ఎంపిక చేసుకున్న పాఠాన్ని కానీ లేదంటే పద్యాన్ని కానీ ఒక అంశంగా భావించి దాన్ని మొత్తంగా ఏకమొత్తంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. అంటే మొత్తం ఏకమొత్తంగా భావించి బోధిస్తున్నాం కాబట్టి అది పూర్ణ పద్ధతి. పూర్ణం అంటే మొత్తం కదా, సో ఏకమొత్తంగా భావించి బోధిస్తే అది పూర్ణ పద్ధతి అవుతుంది. ఓకే, మరి ఖండ పద్ధతి అంటే ఏంటి? ఇది ఈ పూర్ణ పద్ధతికి భిన్నంగా ఉంటుందండి. అంటే ఇక్కడనేమో పూర్ణ పద్ధతిలో మొత్తం ఏకమొత్తంగా బోధిస్తాం, బట్ ఖండ పద్ధతి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన పద్యాన్ని ఆ పద్యంలో ఉన్న పదాలను ప్రతి పదాన్ని కూడా విడగొట్టేసి ఆ ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరంగా తెలిపితే అది ఖండ పద్ధతి అవుతుంది. ఓకే, అంటే ఖండ అంటే ఇట్లా విడగొట్టి చెప్పడం అన్నట్టు, అంటే ప్రతి పదాన్ని విడగొట్టి దానికి అర్థం చెబుతూ బోధిస్తే అది ఖండ పద్ధతి అవుతుంది. నెక్స్ట్ వివరణ పద్ధతి అనేది మనకి పద్య పద్ధతిలో ఉండదండి, ఇది గద్య పద్ధతికి సంబంధించింది. అంటే ప్రతి పాఠాన్ని వివరంగా వివరించి చెప్పడం అన్నట్టు, అలా చెప్తే అది వివరణ పద్ధతి. వ్యాఖ్యాన పద్ధతి అంటే వ్యాఖ్యానించి చెప్పే విధంగా ఉంటే అది వ్యాఖ్యాన పద్ధతి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చూడండి. పద్యం లేదా గేయంలోని భావాన్ని ఇక్కడ ఇచ్చాడు కీ పాయింట్, ఏకమొత్తంగా బోధించడం. ఓకే, ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించే పద్ధతి ఏది అంటే మనం ఇక్కడ ఏకమొత్తంగా కలిపి బోధించి చెప్పే పద్ధతే పూర్ణ పద్ధతి. సో పూర్ణ పద్ధతి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఇంటి ఇచ్చాడు ఏకమొత్తంగా అని, ఏకమొత్తంగా ఇవ్వకుండా విడివిడి భాగాలుగా విడగొట్టి ప్రతి పదానికి అర్థం చెప్తూ బోధించే పద్ధతి ఏది అంటే ఖండ పద్ధతి అని పెట్టాలి. ఓకే, క్లియర్? ఇది నెక్స్ట్ బిట్, ఇది లక్ష్యాలు స్పష్టీకరణలు అనే టాపిక్ నుండి పడిందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ పెట్టాను, ఒకసారి చూడండి. అసలు ఒక్కసారి చూడండి, ఆ క్లాస్ వింటే మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. తప్పకుండా ఆ క్లాస్ చూడండి, ఎందుకంటే లక్ష్యాలు స్పష్టీకరణల నుంచి కంపల్సరీగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. చూడండి, విద్యార్థులు ధ్వన్యార్థాలను గ్రహిస్తారు మరియు పాత్రోచితిని తెలుసుకుంటారు అనే స్పష్టీకరణలు ఈ బోధనా లక్ష్యానికి చెందినవి. చెప్పండి ఏమవుతుంది? భాషాభిరుచి, సృజనాత్మకత, అవగాహన, రసానుభూతి. నేను ఆల్రెడీ చెప్పాను, అలంకారాల విశిష్టతను తెలుసుకోవడం కావచ్చు, ధ్వన్యార్థాలను గ్రహించడం కావచ్చు, లేదంటే పాత్రోచితిని తెలుసుకోవడం కావచ్చు, లేదంటే శైలి భేదాలను పరికిరించడం కావచ్చు, ఇవన్నీ కూడా భావావేశ రంగానికి సంబంధించినవి కాబట్టి ఇది రసానుభూతి అవుతుంది అని చెప్పాను. ఓకే, అనుభూతి, రసానుభూతి అంటే హృదయానికి సంబంధించింది, భావావేశ రంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా, కాబట్టి ఇది రసానుభూతి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి భాషాభిరుచి అవ్వదు. సో భాషాభిరుచి అంటే ఏంటండి? ఒక విషయం పట్ల అభిరుచిని కలిగి ఉండడం అన్నట్టు. వారికి ఆ విషయం పట్ల ఇష్టం ఉంటేనే వారి మనస్సును నిమగ్నం చేస్తారండి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైనా సాహిత్య రంగాల్లో పాల్గొంటున్నారు, సో పాల్గొంటున్నారు అంటే అతనికి ఇష్టం ఉంటేనే పాల్గొంటాడు, లేకుంటే ఎందుకు పాల్గొంటాడు? పాల్గొనడు కదా, అంటే అభిరుచి ఉంటేనే పాల్గొన్నాడు. లేదంటే ఏదైనా వ్యాసరచన పోటీ జరుగుతుంది, అందులో పాల్గొన్నాడు, సో అతనికి అభిరుచి ఉంటేనే పాల్గొంటాడు. ఓకే, లేదంటే మూల గ్రంథాలను చదువుతున్నాడు, మూల గ్రంథాలను చదవాలి అంటే ఫస్ట్ అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే అతను చదువుతాడు. సో అతనికి అక్కడ అభిరుచి అనేది ఉండాలి కదా, ఉంటేనే చదువుతాడు. సో ఇలా అభిరుచికి సంబంధించి ఏమైనా కనబడుతుందా క్వశ్చన్లో? లేదు, సో తీసేస్తాం. నెక్స్ట్ సృజనాత్మకత అవుతుందా? అవ్వదు కదండి. అంటే ఏంటి? ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి రాయడం అన్నట్టు. అంటే ఎంతో కొంత అతని ప్రజ్ఞని యూజ్ చేస్తాడు, అలా యూజ్ చేసినట్టుగా కనిపిస్తే అది సృజనాత్మకత అవుతుంది. సో ఇందులో క్వశ్చన్లో అలా ఉందా? లేదు, తీసేస్తాం. నెక్స్ట్ అవగాహన అవుతుందా? అవ్వదు కదండి. అవగాహన అంటే ఏంది? ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఎక్కువ చేసి చెప్పినట్టుగా ఉండాలి, అంటే దీనికి బోధన అనేది అవసరమై ఉంటుంది. సో అలా ఏమైనా కనబడుతుందా? లేదు, తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ రసానుభూతి అంటే హృదయానికి సంబంధించినవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఇది రసానుభూతి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. అది ఏ విధంగా అనేది నేను క్లారిటీగా నా క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా ఫస్ట్ చాప్టర్ నుండే పడింది, భాషా నిర్వచనాల నుంచి. చూడండి 2 బిట్స్ పడ్డాయి. ఇది
ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా నేను చెప్పాను. చూడండి, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష. ఇదంతా చదవాల్సిన అవసరం ఉందా అండి? చెప్పండి. నా క్లాస్ విన్నవారైతే ఈజీగా చేస్తారు. లేదు కదండి. ఇందులో కీ పాయింట్ ఉంది. ఏంటి? సహజేతర పద్ధతి. నేను ఆల్రెడీ చెప్పాను. సహజేతర పద్ధతి అన్నా, లేదంటే ఒక వాహకం అని కనిపించిన అది సఫైర్ అని చెప్పాను. సహజేతర పద్ధతి సఫైర్, సహజేతర పద్ధతి సఫైర్ అని చెప్పాను. సో సఫైర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, వాహకం అని కనిపించిన సఫైరే అని చెప్పాను. ఓకే, మరి స్టర్డ్ వర్డ్ అవుతుందా? అవ్వదు కదండి. దీని కూడా నేను ఒకటి చెప్పాను. స్టర్డ్ వర్డ్ అంటే ఏమని చెప్పాను? సో మనకి ఇక్కడ 2 రావాలి. స్టర్డ్ వర్డ్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 కనిపించాలి. అవేంటి? భావ వినిమయానికి మరియు పరస్పర సాకారానికి అని కనిపించాలి. భావ వినిమయం ఒకటి, పరస్పర సాకారం ఒకటి, ఇలా 2 కనిపిస్తే అది స్టర్డ్ వర్డ్ అని చెప్పా. హాకేట్ అవుతుందా? అవ్వదు కదా. హాకేట్ అంటే ఏం చెప్పాను? హాకేట్ కా వినిపిస్తుంది. సో భాష అనేది సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పాను. చూడండి, కా సంక్లిష్ట, సో హాకేట్ సంక్లిష్ట అని చెప్పాను. నెక్స్ట్ హ్యూగ్స్ అవుతుందా? అవ్వదు కదా. హ్యూగ్స్ కూడా ఏం చెప్పా? హ్యూగ్ వాగ్రూప అని చెప్పా. హ్యూగ్ వాగ్రూప అని చెప్పా. సో వాగ్రూప సంకేతాల ద్వారా అని కనిపిస్తే అది హ్యూగ్స్. స్టర్డ్ వర్డ్ అంటే భావ వినిమయానికి పరస్పర సాకారానికి అని 2 వర్డ్స్ కనిపిస్తే అది స్టర్డ్ వర్డ్ అని చెప్పాం. హాకేట్, సో సంక్లిష్ట అని కనిపిస్తే హాకేట్. సఫైర్ సహజేతర పద్ధతి లేదంటే వాహకం అని కనిపిస్తే సఫైర్. హ్యూగ్స్ వాగ్రూప అని కనిపిస్తే హ్యూగ్స్ అని చెప్పాను. ఓకే, ఒక్కసారి చూడండి క్లాసు. బిట్ అయితే మిస్ అవ్వదు. నెక్స్ట్ బిట్, ఇది డైరెక్ట్ బిట్ అండి. సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి. ఈ పద్ధతులన్నీ కూడా దేనికి పేరు అంటే ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నేమ్స్ అండి. ఓకే, ఇందులో ఇవన్నీ తెలియకపోయినా ఉద్యమ పద్ధతి అంటేనే ప్రాజెక్టు పద్ధతి ఇలా కూడా పెట్టొచ్చు. ఇంకోసారి ఎత్తుగడల పద్ధతి అని కూడా అడుగుతాడు. ఓకే, నోట్ చేసి పెట్టుకోండి. సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యమ పద్ధతి అని పిలిచేది ప్రాజెక్టు పద్ధతి. ఓకే, నెక్స్ట్ పెట్టు. ఇది కూడా ఈజీగా పెట్టొచ్చు కదండి, టీఎల్ఎం నుండి పడింది. చూడండి, ప్లానల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఫ్లాష్ కార్డ్స్, తోలు బొమ్మలు, ఇవి ఏ రకమైన బోధనోపకరణాలు అని అడిగాడు. చూడండి, బోర్డ్స్, ప్లానల్ బోర్డు అంటే ఏంటండి? ఇలా ఉన్ని గుడ్డతో తయారు చేస్తారు కదా, అది ప్లానల్ బోర్డు. దాన్ని మనం చూస్తాము. సో దృశ్యోపకరణం ఇది. నెక్స్ట్ బులెటిన్ బోర్డు అంటే స్కూల్స్లలో తాజా సమాచారం ఇవ్వడం కోసం ఒక బోర్డు పెట్టి దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ అతికిస్తారు కదండి, అది బులెటిన్ బోర్డు. సో అది కూడా దృశ్యోపకరణమే కదా. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ అంటే అయితే మనకు తెలుసు కదా, మనం టీచింగ్ ప్రాక్టీస్లో అయితే యూజ్ చేశాం కదండి. సో ఫ్లాష్ కార్డ్ అంటే కంపల్సరీ దృశ్యోపకరణమే. నెక్స్ట్ తోలు బొమ్మలు కూడా దృశ్యోపకరణమే, బట్ ఇది 3D అని చెప్పాను నేను. ఓకే, సో ఇది 3D ఉపకరణం, ఇది కూడా దృశ్యోపకరణమే. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా దృశ్యోపకరణాలు అవుతాయండి. ఓకే, మరి ఇందులో వినడానికి ఛాన్స్ ఏదైనా ఉందా? లేదు, తీసేస్తాం. ఇందులో మాదిరి ఉపకరణాలు అంటే నమూనాగా యూజ్ చేసే ఉన్నాయా? లేదు కదా, తీసేస్తాం. దృశ్య శ్రవ్య ఉపకరణాలు దృశ్యమే అన్ని, శ్రవణం అయితే లేదు కదా, తీసేస్తాం. ఓకే, ఈ విధంగా కూడా ఎలిమినేట్ చేయవచ్చు. జస్ట్ ఇందులో ఫ్లాష్ కార్డ్స్, తోలు బొమ్మలు తెలిసినా మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ ఇది చూడండి. తెలంగాణలో ఒక విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రహణాత్మక మదింపుల సంఖ్య ఎంత ఈజీ బిట్ అండి, జనరల్ బిట్ ఇది. ఓకే, మనం మూల్యాంకనం టాపిక్ చదువుతున్నాము అంటే దీనిపైన అవగాహన ఉండకుండా ఎవ్వరు కూడా ఉండరు. చెప్పండి, నిర్మాణాత్మక మూల్యాంకనం ఉంటుంది, మనకు సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంటుంది. సో నిర్మాణాత్మక మూల్యాంకనాన్నే ఎఫ్ఏ అంటాం, అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్నే ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సో ఇప్పుడు ఎఫ్ఏలు 4 ఉంటాయండి. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే FA1, FA2, FA3, FA4 అనేవి ఒక విద్యా సంవత్సరంలో 4 నిర్వహిస్తారు. అదే సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఎస్ఏలు మనకు ఒక విద్యా సంవత్సరంలో కేవలం 2 మాత్రమే ఉంటాయి, SA1, SA2. సో 2 కాబట్టి 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదండి, ఇది ప్రీవియస్ ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా దీని నుంచి బిట్ ఫ్రేమ్ అయింది, చూసుకోండి. ఓకే, ఇవన్నీ టోటల్గా తెలుగు బిట్స్. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.